తొక్కుకుంటున్నాయి. ఒక దేశం ఒక దేశాన్ని తొక్కుతుంది. దేవుడిచ్చిన ఆస్తిని మానవ బాంబులుగా మార్చేసి ఒక దేశం మీద నుంచి ఒక దేశానికి విడిచిపెడుతున్నారు. ఎప్పటికీ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంచుమించు 5 ఏళ్ల పైనే అయి ఉంటుందేమో. మరి ఎప్పటికీ యుద్ధం జరుగుతుంది. నాశనం అయిపోతున్నారు. లక్షల మంది చచ్చిపోతున్నారు. చచ్చిపోని ఎందుకు? వాళ్ళు సర్పసంతానం అయిపోయారు కనుక దేవుడు జోక్యం చేసుకోవటం లేదు. అది గమనించండి. ఏదో కేఏ పాల్ వెళ్ళాడు, యుద్ధాన్ని ఆపేశాడు, ఇదంతా గాలి మాటలు ఇవన్నీ. చాలామంది గాలి కబుర్లు చెప్పుకుంటారులేండి. ఏదో మోడీ గారు అలా చేశారు, ఇలా చేశారు, ఏమీ చేయలేదు. ప్రజలకు ఏమీ చేయని ప్రధాని ఏదో దేశానికి చేసేటట్టు దేశం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న భూభాగమా, అందులో ప్రవహించే నదులా, అందులో ఉన్న కొండలా, తవ్వుకుంటే దొరికే బంగారమా? ఏడు చేశాడు? ఏమి చేయలేదు. ఏదో చేసేటట్టు ప్రజలకు చెయ్యాలి. ఒక తండ్రి తన పిల్లలకు అన్నం పెడతాడు. ఒక తండ్రి తన పిల్లలకు అన్నం పెడతాడు. ఒక నాయకుడు తన ప్రజలకు అన్నం పెడతాడు. ప్రధాని దేశానికి రాజు అయితే 144 కోట్ల భారతీయులకు అన్నం పెట్టాలి. ఇప్పటికీ చూడండి, బొంబాయి నిండా అడుక్కున్న వాళ్ళే, బొంబాయి నిండా కోటీశ్వరులే. కోటీశ్వరులుగానే ఎదిగిపోతున్నారు. అడుక్కున్న వాళ్ళు రోగాలను పడి చచ్చిపోతున్నారు. అక్కడ ముఖ్యమంత్రి లేరా, మంత్రులు లేరా, ప్రజానాయకులు లేరా, సంస్థలు లేవా? ఎవ్వడు అన్నం పెట్టడు. ఎక్కడో ఫిలిప్పైన్స్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇండియా దేశంలో చేరి కొంతమంది వాళ్ళ కొరకు పొంచి ఉన్న గుంట నక్కల్లాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ప్రతి పల్లెటూరుకి వెళ్ళి డబ్బులు పంచి గుడులు కట్టి తప్పుడు బాప్తీసాలు ఇస్తున్నారు. అందుకే ఈరోజు చెడపేరు మనకి. క్రైస్తవులు వాళ్ళ మతంలో కలుపుకుంటున్నారని. అది మనకు సిగ్గు కదా? విదేశీయులు దేశానికి రాకుండా ఆపిన ప్రభుత్వం వాళ్ళ కింద పనిచేస్తున్న ఈ ప్రతినిధులు పట్టుకోవాలి. మరి వీళ్ళుండబట్టే కదా వాడొచ్చారు. వాళ్ళు రాబట్టే కదా వీళ్ళు మన పిల్లల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని మారుస్తున్నారు. మంచివారిని చెడ్డవారుగా మారుస్తున్నారు డబ్బు చూపించి. తప్పు చేస్తున్నారు. మన భారతీయులు ఈరోజు మన మీద కక్ష ఎందుకు పట్టుకున్నారు అనుకున్న? క్రైస్తవుల్ని అంతం చేసేయాలి. ఏమండి, మనం ఏమైనా మోసం చేశాను? మన సంఘం గురించి చెప్పండి. విశాఖపట్నంలో ఉన్న ఈ నామకార్థ సంఘాల గురించి నేను చెప్పడం లేదు. మనం ఎవరినైనా మోసం చేస్తున్నామా, లేదా దేవుని మహా కార్యక్రమాలకి మన ప్రాణాలొడ్డి మన ధనాన్ని ఇస్తున్నామా? ఎందరో మోసగాళ్ళు ఉన్నారు మన మధ్య. జనాలు మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజి సంవత్సరాలు గడిచినా ఇదిగో ఇదిగో అదుగో అంటూ మాయ చేస్తూ మన మభ్య పెడుతూ తిరుగుతున్నారు మన మధ్య. వద్దండి, ఈ తప్పులు చేయకూడదు. మనం అలాంటి వాళ్ళం కాదండి. ఎవరో ఒక అనాథ లాంటి స్త్రీ, ఆమెను ఫోటో అయినా